గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రపంచ దేశాలు దేనైనా అభివృద్ధి చేసి చైనా మాత్రం దాన్ని తలదన్నేలా సరికొత్త టెక్నాలజీని కనిపెడుతూ ఉంటుంది. అత్యంత చవకైన మొబైల్ హ్యాండ్సెట్ మొదలుకొని అంతరిక్ష ప్రయోగాల వరకు ఇతర దేశాలన్నీ ఒకవైపు ఉంటే చైనా ఒకటి మరోవైపు ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త టూల్ను ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది చైనా. చాట్ జీపీటీని తలదన్నేలా దాన్ని అభివృద్ధి చేసింది ఆ దేశానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ. దాని పేరే DeepSeek R1. గతేడాది ఏర్పాటైన ఆ కంపెనీ సంవత్సర కాలంలో చాట్ జీపీటీకి తాతలాంటి AI మోడల్ను డెవలప్ చేసింది. DeepSeek అనేది ఓ ఫ్రీ అసిస్టెంట్ చాట్ బోట్ మోడల్. ఇప్పుడిది అటు అమెరికా కంపెనీలను ఇటు భారత స్టాక్ మార్కెట్లను షేక్ చేస్తోంది. అత్యంత చవకగా DeepSeekని రూపొందించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచం మొత్తం ప్రస్తుతం దీని గురించే చర్చించుకుంటోంది. చిప్ మేకర్ ఎన్విడియా షేర్లు కుప్పకూలిపోయాయి. ఒక్క దెబ్బకు $600 బిలియన్ మేర మార్కెట్ వాల్యూను కోల్పోయింది ఆ సంస్థ. ఓపెన్ AI, గూగుల్, మెటాతో పోల్చుకుంటే దీనికయ్యే ఖర్చు నామమాత్రమే. DeepSeek R1 బేస్ మోడల్ కోసం కంప్యూటింగ్ పవర్పై $5.6 మిలియన్ మాత్రమే ఖర్చు చేసినట్లు ఆ స్టార్టప్ కంపెనీ వెల్లడించింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం ఈ ఏడాది $65 బిలియన్ కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయబోతున్నట్లు మెటా ఇదివరకే ప్రకటించింది. అలాగే DeepSeek V3 మోడల్ను అభివృద్ధి చేయడానికి ఆ స్టార్టప్ కంపెనీ $6 మిలియన్ వ్యయం చేసింది. అది కూడా ఎన్విడియా తయారు చేసిన H800 చిప్ను ఉపయోగించి. తయారీ వ్యయం, స్పీడ్, AI టెక్నాలజీలో చాట్ జీపీటీని DeepSeek V3 అధిగమించినట్టయింది. అదే సమయంలో అమెరికాలో యాపిల్ ఫోన్లను వినియోగించే వాళ్ళు ఈ DeepSeek V3 యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకున్న వెసులుబాటు ఉండడంతో ఇప్పుడు ఇది చర్చనాంశంగా మారింది. అదే ఎన్విడియా మార్కెట్ను దెబ్బకొట్టింది. ఒక్కరోజే దాదాపుగా 17% అంటే $600 బిలియన్ మేర మార్కెట్ వాల్యూను కోల్పోయింది. DeepSeek AI ప్లాట్ఫామ్ అవ్వడంతో మల్టీ సెగ్మెంట్లలో ఉపయోగించవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ప్రత్యేకించి లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా అనలైజేషన్, వివిధ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్ల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. DeepSeek V3, DeepSeek R1 100% యాక్యురెన్సీతో రూపొందించినట్లు చెప్తున్నారు. మరోవైపు DeepSeekకి ఉన్న పెద్ద లోపం ఏంటంటే అదొక చైనా కంపెనీ కావడం. భద్రత విషయంలో చైనా యాప్స్పై ఎప్పుడూ అనుమానాలు ఉంటూనే ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.